డీటెయిల్ చూస్తే హైదరాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియ రోజు రోజుకి ప్రసవంగా మారుతుంది. కొనుగోలు ప్రారంభమైన నాటి నుండి ఆశించిన ధర తగ్గడంతో పాటు సిపిఐ కొత్త నిబంధనల అమలుతో రైతన్నలో తిప్పులు ముప్పులు పెడుతున్నారు. తాజాగా శుక్రవారం రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా కొనుగోళ్లు నిలిపివేయడం అన్నదాతల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ రూల్స్ ను వ్యతిరేకిస్తూ లారీ డ్రైవర్లు నిరసన కొనసాగుతూ ఉండడం కారణంగా యార్డులో పత్తి బిళ్ల నిల్వలు భారీగా పెరిగిపోయాయి. దీంతో కొత్తగా వచ్చే పంటకు నిల్వ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. ఈ విషయంపై రైతులకు సమాచారం లేనందున వాహనాలకు ₹1,000 ఖర్చు పెట్టి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. భారీ ఎత్తున వాహనాలు యార్డుకు చేరిపోయిన బయటకనే ఆగిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంటను తీసుకువచ్చిన తర్వాత కొనుగోలును నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అక్కడికి చేరుకుని రైతులను సమర్థించే ప్రయత్నం చేశారు. శనివారం నుండి సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో మార్కెట్ యార్డుకు సెలవులు ఉంటాయని, యార్డుకు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంబంధిత అధికారులు యార్డుకు చేరుకుని వ్యాపారస్తులు, లారీ డ్రైవర్లతో చర్చించారు. దాదాపు 3 గంటల విరామం తర్వాత కొనుగోలు పునఃప్రారంభమయ్యాయి. मैं बोल रहा हूँ 400 लारी में काम नहीं मिलता होगा, मगर 10,000 लोगों को काम भी नहीं मिलता। क्यों चिट्ठी लगा है? ऐसा कौन सा चिट्ठी है ये? ఈ రోజు ఆదిలాబాద్ మార్కెట్లో జరుగుతున్న సమస్య ఏమిటిదంటే, వ్యాపారులకు అధికారుల మధ్య ఉన్న సమస్యని ఇవాళ రైతుల మీద రుద్దితే ఇది ఎంతవరకు సమంజసము? ఇవాళ మార్కెట్ యార్డు నుంచి మన రైల్వే గేట్ వరకు రైతుల బండ్లు పెట్టుకొని నిరీక్షణ చేస్తున్నాడు. కాబట్టి ఓటీపీ కోసం కూడా ఆడవాళ్ళని కానీ, మా భార్యల్ని కానీ, అక్కల్ని కానీ తెచ్చి ఇక్కడ పెడితే వారికి తాగునీరు సౌకర్యం లేదు, తిందామంటే తిండి లేదు. మరి మాకు ఎందుకు కాటచాలు చేసులేదంటే ఒక గంట ఆగండి, 15 నిమిషాలు ఆగండి అని చెప్పడం సమంజసం కాదు. ఇది తక్షణమే కాటా చేసి రైతులకు న్యాయం చేసేంత చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాము. చెయ్యని ఎడల రైతుల తరపున పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. కొనుగోలుకు వ్యాపారస్తుల మధ్య, అధికారుల మధ్య ఏ సమస్య ఉన్నదో వాళ్ళే సమస్యను పరిష్కరించుకొని ఆ సమస్యని మన రైతుల కోసము ఇక్కడ మార్కెట్ని బంద్ చేయడం అది సమంజసమా అని నేను అలాని అడుగుతున్నాను. కాబట్టి ఈ మార్కెట్ సెక్రటరీ కానీ, డిఎంఓ కానీ, ఎవరైనా కానీ ఈ చొరవ తీసుకొని రైతులకు తక్షణమే కాటచాలు చేసి రైతుల బండ్లు ఖాళీ చేసి ఇవ్వగలరని మా యొక్క విజ్ఞప్తి రైతుల తరఫున కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు ఆపడం జరిగింది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా లారీ అసోసియేషన్ నుంచి మాకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మరి గత 3 రోజుల నుంచి కూడా లారీలు పెట్టకుండా వాళ్ళు లారీలు ఆపేయడము, మరి జిన్నింగ్లలో వచ్చి లారీ బయట నుంచి వచ్చిన లారీ పైన దౌర్జన్యం చేయడము. అదే కాకుండా ప్రతి జిన్నింగ్ మిల్లులో ప్రభుత్వ సంస్థ సీసీ ధర కొనుగోలు జరుగుతున్నాయి. ప్రతి మిల్లులో 5 నుంచి 7 కోట్ల రూపాయల స్టాక్ ఉంది. రేపు ఏదైనా జరిగితే మా జిన్నింగ్ మిల్లు కూడా ఇబ్బంది ఉంటుంది. పర్మనెంట్గా వాళ్ళు ఏదైనా జరిగితే ఆ జిన్నింగ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అది కాకుండా వీళ్ళు ఏదైనా బయట నుంచి వచ్చిన లారీలు కానివ్వండి, ట్యాంకర్స్ కానివ్వండి, దేనైనా ఊళ్ళో రానివ్వకుండా ఆపేస్తున్నారు. వాళ్ళపైన దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళ లారీల అద్దాలు పడగొట్టడం చేస్తున్నారు. అది కాకుండా వారి నుంచి ప్రతి లారీ నుంచి ₹220 తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా తమిళనాడుకు పోయి లారీలకు కూడా ₹1000 డిమాండ్ చేసి ₹1000 తీసుకుంటున్నారు. మరి ఈ ఎఫెక్ట్ అంతా మేము ఖర్చులో రాసుకొని మేము పత్తి ధర తీయడం జరుగుతుంది. మరి ఇది ఇండైరెక్ట్గా మనకు రైతులపైనే తక్కువ ధర చేయడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా ఆదిలాబాద్ నుంచి గుంటూరుకు 41,000 లారీకి బాడిగ పెట్టుకుంటూ అదే ఇచ్చోటి నుంచి వెళ్తే ₹30,000 పెడుతున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం జరుగుతుంది? మరి గత 4 సంవత్సరాలు కూడా ఉన్నత అధికారులు చెప్పడం జరుగుతుంది, కానీ దీన్ని పరిష్కారం కావడం లేదు. ఒకవేళ పరిష్కారం కాకపోయినట్టుకైతే మేము రెగ్యులర్గా దీన్ని మార్కెట్ని బంద్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలులో ఇష్యూ వచ్చింది. ఎందుకంటే లారీ డ్రైవర్స్ అందరూ హిట్ అండ్ రన్ చట్టం ప్రకారము కొంచెం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకును ట్రేడర్స్కి మధ్యలో ఇది అంటే లారీస్ ఇబ్బందితోని కొద్దిసేపు పత్తి కొనుగోలు ఆపేయడం జరిగింది. దాంతో రైతులు సమస్య ఉంటుంది. సో రైతులకు ఇబ్బంది కలగద్దని చెప్పేసి వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు సమస్య పరిష్కారం అయింది ప్రస్తుతానికి అయితే. తర్వాత ఫెస్టివల్ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అది సెంట్రల్ ఇష్యూ కాబట్టి దానికి ఇక్కడ మనము పరిష్కారం చేయలేము కాబట్టి
కాబట్టి వాళ్ళకి సంజాయించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పత్తి కొనుగోలు స్టార్ట్ అవుతుంది. హిట్ అండ్ రన్లో వీళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనిపైన నిన్న కూడా చర్చ జరిగింది. సో ఇవాటి నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు. సో ఇవాటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అన్నట్టు. సీసీఐ బెయిల్సే ఉన్నాయి, మొత్తం సీసీఐ పరిచయం అన్ని జిన్నింగ్లో. ఇప్పుడు మనకు 13 జిన్నింగ్లలో సీసీఐ బెయిల్స్ ఉన్నాయి. మొత్తం దాదాపు ఒక 15,000 బెయిల్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి, లిఫ్ట్ చేయాల్సింది. లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు దానిపైన ఒక విశ్వాసం వాళ్ళకు కల్పించారు. సో వెంటనే స్టార్ట్ అయిపోతుంది. స్థానికంగా ఉన్నటువంటి ట్రేడర్ల మధ్య, జిన్నింగ్ ప్రెసింగ్ యజమానుల మధ్య, అదేవిధంగా లారీ అసోసియేషన్ మధ్య ఉన్నటువంటి చిన్న విధంగా మార్కెట్కు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా లారీ అసోసియేషన్కు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పిలిపించి చివరికి సమస్యలు ఏమైనా కూడా జిల్లా యంత్రాంగంతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేసుకోవాలని చెప్పడం జరిగింది. రైతులకు ఎక్కడ ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే సీసీఐ కొన్నటువంటి పత్తిని ఇక్కడనే స్టాక్ ఉంచుకుని వాళ్ళు మాకు పెట్టడానికి గోడౌన్ లేవని, బేళ్ళు లిఫ్ట్ అయితే లేవని, బయట నుంచి వచ్చేటటువంటి లారీలను ఎవరు కూడా రాణిస్తలేరని ట్రేడర్లు, సీసీ అధికారులు, మిగతా వాళ్ళు చెప్పడం జరిగింది. జిల్లా యంత్రాంగానికి, పోలీస్ వ్యవస్థ కూడా సీరియస్గా చెప్పినాం. లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తే దాన్ని జిల్లా యంత్రాంగం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ ఇరువరవాలుగా చెప్పడం జరిగింది. ఇటు లారీ అసోసియేషన్కు, అదేవిధంగా ట్రేడర్స్, జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ అసోసియేషన్ జిల్లా యంత్రాంగాన్ని కూడా చెప్పడం జరిగింది. పాజిటివ్గా జిల్లా యంత్రాంగం సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నది.